ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, సంపద పెంచడం, పేదలకు పంచడం. 3 తరాల ప్రధాన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీకి ఈ రోజు వరకు కూడా సొంత ఇల్లు లేదు. కానీ కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించినటువంటి ఘనత సోనియమ్మది, ఇందిరమ్మది, రాహుల్ గాంధీ కానిది. మోడీ అంటాడు కాంగ్రెస్ పార్టీ పరివార్ పార్టీ, కుటుంబ పార్టీ అని. 15-20 లక్షల తూటు పూటేసుకునే మోడీ పేదల నాయకుడు కాదు, కార్పొరేట్ కంపెనీల నాయకుడు. పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ. అందుకనే పేదల కోసం 100 రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చిరు, పేదల కోసం పోడు భూముల హక్కు చట్టం తెచ్చిరు, పేదల కోసం 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మనందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్, పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం ఈ దేశానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరు.